అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి మే 2వ తేదీ అనగా శనివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు, వారికి ఎదురవబోయే సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోబోతున్నారు, వారు ఎటువంటి దేవతారాధన చేసుకోవడం వల్ల, ఎటువంటి పరిహారాలు పాటించడం వల్ల వారి జీవితంలో శుభ ఫలితాలు రాబోతున్నాయి. మొత్తం అయితే వీడియోలో పూర్తిగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం గురూజీ వెంకటేశ్వర్లు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, కోర్టు సమస్యలు, ఇలా ఎన్నో రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే కనుక వీరు ఎంతో కష్ట స్వభావులనైతే చెప్పుకోవచ్చు. అలాగే కార్యదక్షత కలిగిన వారు. ఏదైనా పనిని మొదలు పెడితే తప్పకుండా అది ఎటువంటి పనినైనా సరే విజయం సాధించేంత వరకు కూడా పట్టువిడని ఒక పట్టుదల కలిగిన వారనైతే కూడా చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున వీరికి ఊహించినటువంటి ఒక వ్యక్తి నుంచి అయితే వీరి జీవితంలో ఎవరైతే వీరి జీవితం నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయి ఉన్నారో ఆ వ్యక్తి గురించి ఒక వార్త తెలుసుకొని ఆశ్చర్యపోక తప్పదు. ఆ వ్యక్తి ఇంతకెందుకైతే వీరికి దూరం అయ్యారు, అసలు ఆ వ్యక్తి వీరి గురించి ఏ వార్త అయితే వినబోతున్నారో అనే విషయం అయితే మనం తెలుసుకుంటే కనుక మీరు షాక్కి గురవక తప్పదు. ముఖ్యంగా వీరి యొక్క ఆలోచనలు చాలా లోతుగా అయితే ఉంటాయి. బయటకు కనిపించినంత భావాలను లోపల దాచుకొని ఎంతో కృంగిపోతున్న స్వతంత్ర స్వభావాలనైతే చెప్పుకోవచ్చు. వీరికి స్వతంత్రంగా జీవించాలని చాలా ఆశగా అయితే ఉంటారు. బయటకు చెప్పపోయినప్పటికీ కూడాను లోపల ఎక్కువగా ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు. వీరి యొక్క భావాలను అంటే బయటకు పెట్టరు, కానీ చాలా గోప్యంగా ఉంటారు. ఎవరు ఏమనుకున్నా కానీ పట్టించుకున్నట్లుగా కనిపిస్తారు, కానీ మనసులో మాత్రం చాలా దాచుకుని ఉంటారు. మనసులో దాచుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా వీరు మనసులో ఉన్నటువంటి భావాలన్నిటి కూడా ఊహించిన విధంగా, అర్థం కాని సమయంలో, వీరికి తెలియని విధంగా ఏదో ఒక సమయంలో అయితే కొంతమంది వ్యక్తుల ద్వారా బయటపడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఊహించినటువంటి విధంగా ఒక పరిస్థితి వీరికి ఎదురు కాబోతుంది. ఎక్కువగా ఊహించేటువంటి వ్యక్తులు వీరి ముందు ఏం జరుగుతుందనే విషయాన్ని గురించి కనుక మీరు తెలుసుకుంటే కనుక అటువంటి వ్యక్తులు గత కొంతకాలంగా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు మీకు దూరమైనటువంటి వ్యక్తులు కావచ్చు. ఒక వ్యక్తి ఒక విషయం గురించి మీ ముందు ఏదైతే ప్రస్తావించి ఉన్నారో, మీ ముందు ఏదైతే వ్యక్తపరిచి ఉన్నారో అది మీ మనసులో ఉన్న భావన చాలా అంటే చాలా సందేహంలోకి దిగిపోతారు. కొంతమందికి పాత స్నేహం ద్వారా కూడా అయి ఉండవచ్చు. ఒక కొత్త ప్రేమ విషయంలో కూడా తెలియనటువంటి విషయం, ఒక ముఖ్యమైన విషయం కూడా కావచ్చు. చెప్పినటువంటివన్నీ కూడా ఇప్పటివరకు కొంతమంది వ్యక్తులు ఎవరైతే మీ దగ్గర గోప్యంగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ రోజున బట్టబయలు చేయబోతున్నారు. అటువంటి వ్యక్తుల వలన మీరు ఎంతైనా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం చాలానే ఉంది. చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం కూడా ఉంది. మీ దగ్గర ఉన్న గోప్యమైనటువంటి విషయాలన్నింటినీ కూడా ఈ రోజున వాటంతట అవే బయటపడే సమయం అనేది ఆసన్నమైందని అలా మీరు తప్పకుండా అయితే తెలుసుకోవాలి. రేపటి రోజున గ్రహాల పరిస్థితి యొక్క ప్రధానమైనటువంటి అంశము మనం గనక గమనించుకున్నట్లయితే గనక మీ యొక్క కొన్ని రహస్యాలు కూడా, ముఖ్యమైనటువంటి విషయాలు ఊహించని రీతిలో బయటకు వస్తూ మీ యొక్క మౌనాన్ని ఆలోచిస్తూ ఉండేటువంటి వ్యక్తి గురించి బయటకు అయితే తెలిసేలాగా మాట్లాడడం లేదు, కానీ లోపల మాత్రం మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచనలు అనేవి చేస్తున్నటువంటి ఒక వ్యక్తి మాత్రం మీతో మాట్లాడాలని చెప్పి, మీతో కలవాలని చెప్పి పదే అనుకుంటున్న వ్యక్తి మాత్రం కొన్ని విషయాలలో ఏ విధంగా అయితే వారితో ఎలా స్పందిస్తారో, అలాగే వారు ఏమనుకుంటున్నారు తెలియక చాలా సతమతమవుతూ, ప్రత్యేకంగా ఏమైనా అంటే మాత్రం తప్పుగా వారి గురించి అనుకుంటారేమో అనేటువంటి ఒక సందిగ్ధంలో కూడా నిండిపోయి ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజున మారినటువంటి ఒక గ్రహస్థితి కారణంగా ముఖ్యంగా తెలియనటువంటి ఒక అంశం ఏంటంటే గనక వీరు ఈరోజు వీరి యొక్క భావాలను వీరి ముందు బయటపెట్టే ప్రయత్నం కూడా చేయబోతున్నారు. వారి మనసులో మీ గురించి ఏ విధంగా ఆలోచనలు దాచుకున్నారు, ఎటువంటి విషయాలను బయటపెట్టబోతున్నారు, పాత బంధాలు సంబంధాలు తిరిగి మరలా వారి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర కూడా మీ జీవితంలో రాబోతుందని తెలుసుకోవాలి. ఒక స్త్రీ కానివ్వచ్చు, అలాగే పురుషుడు కావచ్చు, మీ జీవితంలోకి రావడానికి మాత్రం తప్పకుండా ప్రయత్నాలు అనేవి ముమ్మరంగా చేయబోతున్నారు. మరొక అంశం ఏంటంటే కనుక
ఒక దాచిపెట్టినటువంటి చాలా రోజులుగా ఉన్న ఒక రహస్యం కూడా బయటపడబోతుంది. అది మీకు తెలియకుండా జరిగేటువంటి ఒక సంఘటన రూపంలో కావచ్చు, లేదా దాచిపెట్టి ఉంచవచ్చు. ముఖ్యంగా ఆ మాట మాత్రం, ఆ వార్త మాత్రం మీ గురించి కానీ, లేదా మీరు తీసుకునేటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాల గురించి కూడా కావచ్చు. మరి అలాగే ఆ ఒక్క రహస్యం అనేది మీ ముందుకు బయటపడబోతుందని మాత్రం మీరు తప్పకుండా గ్రహించుకొని తీరాలి. ఊహించని విధంగా, అనుకోని సమయంలో, అనుకోని విధంగా మీ చెవిన పడబోతుంది. దీని ప్రకారం మనం గమనించుకున్నట్లయితే గనక ఆ వ్యక్తి పాత్ర అనేది మీ గురించి మరొకరితో ఏదైనా కానివ్వండి ఒక విషయం గురించి మాట్లాడడం అయితే మాత్రం మీ జీవితంలో ఒక మార్పు అనేది జరగడానికి కారణం కూడా కాబోతుంది. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గనక ఆ రహస్యం బయటపడిన తర్వాత ఒక కీలకమైనటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాన్ని కూడా ఈ రోజున తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడబోతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే కనుక ఈ పరిస్థితులకు జరగడానికి కారణం గతంలో మీకై మీరు ఏర్పరచుకునే ఒక సంబంధం అని అయితే చెప్పుకోవాలి. ఒక ముఖ్యమైనటువంటి భావన ద్వారా ఒక వ్యక్తి మీపై ఎలా అయితే ఎక్కువగా ఆసక్తి కలిగి ఉండడం, అలాగే మరి ముఖ్యంగా ఎవరో ఒకరు ఇంకా ముఖ్యమైనటువంటి ఒక రహస్యం అనేది తెలియపరచకపోవడం కూడా, ఇటువంటివన్నిటి కూడా మనసులో ఒక ముద్ర వేసుకొని అయితే ఉండడం ప్రధానంగా మీరు గమనించుకోవాల్సిన విషయం అని కూడా తెలుసుకోవచ్చు. ఈరోజు గ్రహస్థితుల యొక్క అనుకూలం ఏ విధంగా చెప్తుందంటే గనక మీకు భావోద్వేగాలు అనేవి బయటపడబోతున్నాయి. మీ యొక్క గ్రహస్థితిలో దాచిపెట్టిన విషయాలన్నీ కూడా బయటపడబోతున్నాయి. మరికొన్ని నిజాలను కూడా మీ చుట్టూ ఉన్నవారు జరుగుతున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిశీలన జరిగినటువంటి కొన్ని విషయాలు కూడా మీకు వెలుగులోకి రాబోతున్నాయి. ఇలా జరగడం వల్ల మీ జీవితంలో కొన్ని లాభ నష్టాలు కూడా రాబోతున్నాయి. అవి ఆ రహస్యం ద్వారా బయటపడడం అనేది మీరు ఒక సంబంధంతో ముఖ్యమైనటువంటి ఒక స్పష్టత కూడా మీ జీవితానికి కలగడం కూడా మీకు ఆశ్చర్యానికి కలిగిస్తుంది. ఒక వ్యక్తి గురించి, సంబంధం గురించి, మీరు ఏర్పరచుకున్నటువంటి ప్రేమానురాగాల గురించి ఎంతవరకు నిజం అనే విషయం కూడా తెలుసుకోవడం ద్వారా మీకు ఒక క్లారిటీ కూడా రాబోతుంది. మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం జరుగుతుంది. దీని వెనక జరిగేటువంటి కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి కనుక అవి మీరు భావోద్వేగంగా కొన్ని విషయాల్లో కలకలం రేపే విధంగా ఉన్నాయి కనుక మీకు గుండెలు పగిలేటువంటి ఒక వార్తగా మిగలబోతుంది. అటువంటి సమయంలో మీరు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దీని వలన మీ జీవితంలో ఊహించని విధంగా ఈ రోజున లాభాలు నష్టాలు కలిగేటువంటి సూచనలు కూడా కనబడుతున్నాయి. లాభ నష్టాలు అనేవి రేపటి రోజున మీకు సరి సమానంగా అయితే కలగబోతున్నాయి. తప్పకుండా మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కాస్త ఆలోచించి సరైన నిర్ణయాన్ని మీరు బాగా ఆలోచించి నిదానమైన చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కొన్ని ఇబ్బందులు కూడా మీకు ఎదురు కాబోతున్నాయి. అటువంటి సమస్యలు కూడా తగ్గుముఖం పట్టేలాగా మీకు తగిన ప్రోద్బలం కనిపిస్తుంది. ముఖ్యంగా మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకొని కొన్ని పూజలు పరిహారాలు కూడా చేసుకోవడం ద్వారా సమస్యల నుండి తప్పకుండా మీరు విజయబాటలు అయితే నడుస్తారు. రేపటి రోజున ఏమాత్రం కూడా మీరు ఆలస్యం చేయకుండా తప్పకుండా దైవారాధన చేసుకోవడం చాలా మంచిది. మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మీరు తులసి మాలను సమర్పించి లక్ష్మీ కటాక్షాన్ని పొందవలసిందిగా, అలాగే ఆర్థిక సమస్యల నుండి కూడా తొలగిపోయే విధంగా అయితే మీరు రేపటి రోజున చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రేపటి రోజున నవగ్రహ ఆరాధన చేసుకోవడం, శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం, అలాగే నల్లటి దుస్తులు కానివ్వండి, నల్లటి నువ్వులు కానివ్వండి ఎవరికైనా దానం చేయడం ద్వారా కూడా మీకు ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా సరిసమానంగా అయితే ఉంటాయి. రేపటి రోజున మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నవగ్రహ ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. తప్పకుండా శనీశ్వరుని పూజించడం ద్వారా ఆర్థిక లాభాలు చాలా మెరుగుపడతాయి. రేపటి రోజున మీరు లక్ష్మీ కటాక్షం కోసం తప్పకుండా పూజా పరిహారాలన్నింటినీ కూడా పాటించి తీరాలి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.